అబద్ధం. ఎస్ఐని బెదిరించడానికి అన్నాను. దివ్య మీద కేసు నిజమే. అది వ్యభిచారే. బాబు నా మాట నమ్ము. ఎందుకు ఊరికి అరుస్తావు? నీ ఆట కట్టింది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఇలా ప్లాన్ వేసి నీ చేత నిజం చెప్పించావు. వెళ్ళు, వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. ఏంటి పెళ్లి ఏర్పాట్లు కాదు, నీకు పాడి ఏర్పాట్లు చేయిస్తా. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. ఒకప్పుడు డబ్బు తీసుకుని దివ్య జీవితాన్ని నాశనం చేసిన నా మాట విని నాకు సహకరించారు. రియలీ థ్యాంక్స్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం నాకు కల్పించారు. ఇక ఇలాంటి తప్పులు జీవితంలో ఎన్నడూ చేయను. గుడ్. వస్తాను సార్. ఆల్ ది బెస్ట్. రాణి, నా కోసం ఏ ఆడది వేసుకుని నింద వేసుకున్నావు. నీ మేలు మర్చిపోలేను. మళ్లీ జన్మంటూ ఉంటే నీ కోసమే పుడతాను. చచ్చిపోయిన మనిషి కోసం నువ్వు ఇంత అవస్థ పడుతుంటే నీకోసం నేను చేసింది ఒక లెక్క. ఏమండి జోగారావు గారు, నా కొడుకును రాజా తన వైపుకు తిప్పేసుకున్నాడు. నేను దివ్య మీద పెట్టిన కేసు దొంగ కేసు అని రుజువు చేశాడు. కాస్తుంటే నిజంగానే ఏడవాలండి. ఆ రాజాగాడు పెట్టిన ముహూర్తం కంటే ముందు మా అనిల్ పెళ్లి జరిగిపోవాలి. మీరు అన్నట్టుగా మీ అమ్మాయితో పెళ్లి సంబంధం ఓకే సార్. మిగిలినంతా నేను చూసుకుంటాను. నీ అంతట నువ్వే ఇక్కడికి వస్తావనుకున్నాను. వచ్చా. ఇక తిరిగి వెళ్లే అవకాశం లేదు. కానీ మా నాన్న మీరు పెట్టిన ముహూర్తం కంటే ముందే ఆ జోగారావు గారు అమ్మాయితో నా పెళ్లి జరపాలని చూస్తున్నాడు. అది మీ నాన్న తరం కాదు. నీలో మార్పు రావాలని ఈనాళ్లు ఎదురు చూశాను. ఇక నీ పెళ్లి ఎవ్వడూ ఆపలేడు. ఏం చెయ్యాలో నేను చెప్తా. ఏంటా నువ్వు అనేది? గోపి గారు పార్టీ మార్చేశారండి. రాజాకేసి తిరిగిపోయారంట. ఊరు చివరి కొండ మీద పెళ్ళంట. అయ్యా అయ్యా, ఇది చాలా అన్యాయం. మంత్రి గారు, మీ పవరంతో ఉపయోగించి పోలీసులు రంగంలో దింపి వాళ్ళు అరెస్ట్ చేయించండి. వారి నీ బండ బడా. ఇవాళ పవర్ మన చేతిలో ఉంది కదా అని పోలీసులు రంగంలోకి దించితే రేపు పవర్ పోయాక కోర్టుల చుట్టూ తిరగలేక సావాలయ్యా. ఓ పని చేద్దాం, పోలీసుల సంగతి మర్చిపో. నా మనుషుల్ని రంగంలోకి దించుతా. ఎన్ని మర్డర్లు జరిగినా సరే ఈ పెళ్లి జరగదు. సరేనా? బాగుంది, చాలా సంతోషం. ఆవాహయామి ఆసనం సమర్పయామి మధ్యే మధ్యే సమర్పయామి మంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి. ఆ పెళ్ళ పనీళ్ళు కిందకు పంపించండి, లేదా కొండ చుట్టూ బాంబులు పెట్టాను. అవి పేలి మట్టిలో కలిసిపోతారు. మీరు బాంబులు వేసినా కొండలు పేల్చినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. వద్దయ్యా, అక్కడికి వెళ్ళొద్దు. బాంబులు విసురుతారు. వద్దు. విసర్ని. ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఈ పెళ్లి జరిపించడమే కాకుండా ఆ కుటుంబాన్ని ఆ ఇంట్లో గృహప్రవేశం చేయించడం కూడా మీ బాధ్యతే. విసరండి రా బాంబులు. వదలను. ఇదంతా నీ వల్లే. మా అందరి జీవితం నువ్వే పాడు. నిన్ను అయ్యా, ముహూర్తం వేళ మించిపోతోంది. త్వరగా రండి. రాణి, ముందు తాళి కట్టించండి. అరే కూర్చోండి.
వాడే మా సంజయ్కి చెప్పింది. సంజయ్కి చెప్పింది వాడే. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునాం కంఠే భద్రాని సుభగే సజీ. బాబు, మా కలలన్నీ నిజం చేశావు. నీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు. కృతజ్ఞతలు పరాయి వాళ్ళకి, అయిన వాళ్ళకి కాదు. మీ ఆశీర్వాదం నాకుంటే చాలు. ముందు లోపలికెళ్ళి పాలు పొంగించండి, వెళ్ళండి. నీ ఆశయాలన్నీ నెరవేర్చాను. చూసి ఆనందించటానికి నువ్వు లేవు. ఇది సంధ్య పాట. ఇక అదే నా బాట. మూడువారిన నీ జీవితం చిగురించాలి. అందుకే నీకు తోడై నీడై నేనుంటా. రాజా, ఇంకా ఆలోచిస్తావేంటి? నువ్వు ప్రేమించిన మనిషి నీకెలాగూ దూరమైంది. నిన్ను ప్రేమించిన మనిషినైనా దగ్గరకు తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్తా? పట్నం వెళ్తా. మూగ మనసులో జమునలాగా ఎన్ని జన్మలైనా నీకోసం ఎదురు చూస్తా. వచ్చే జన్మలో నీకు పెళ్ళానవుతా.